హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మే ఫ్యూచర్లో మనకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసినట్టయితే 16th మే 2024, టైం 1:40 అవుతుంది మధ్యాహ్నం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మే ఫ్యూచర్లో మనకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఈ చార్ట్లో గ్రీన్ లైన్ కనిపిస్తుందో అది మనకు బయింగ్ లెవెల్. అలాగే ఈ రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మన స్టాప్ లాస్ లెవెల్. అలాగే పైన చూసినట్టయితే ఏదైతే ఈ బ్లూ లైన్ ఉందో ఇది మనకు టార్గెట్ లెవెల్. ఫ్రెండ్స్, సో ఈ లెవెల్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూస్తే గనక ఈ బయింగ్ లెవెల్ వచ్చేసి మనకు 1451 దగ్గర ఉంది ఫ్రెండ్స్. అలాగే స్టాప్ లాస్ వచ్చేసి 1448 దగ్గర ఉంది. అంటే 3 రూపీస్ రిస్క్లో మనము దీన్ని ట్రేడ్ తీసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన టార్గెట్ చూసినట్టయితే 1460 ఉంది, 9 రూపీస్ ఉంది. ఫ్రెండ్స్, అంటే 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. ₹1 మనం పోగొట్టుకోవాలనుకుంటే 3 రూపీస్ లాభం వస్తుంది ఇందులో మనకు. సో 1:3 అన్నమాట. ₹3 రిస్క్, ₹9 రివార్డ్ ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ చూస్తే మన బయింగ్ లెవెల్కు పైననే ట్రేడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, ఇది మన బయింగ్ లెవెల్. స్టాక్ వచ్చేసి మనకు మన లెవెల్కు పైననే ట్రేడ్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఇలా కిందికి పడి పైకి మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది అనేది నా ప్రిడిక్షన్, నా అనాలిసిస్, నాకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. సో ఇప్పుడే మనం ఇందులో ఎంటర్ అవ్వము. మన ప్రైస్ మన లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ అవుతాం అన్నమాట ఇందులోకి. సో మన లెవెల్ వచ్చేంత వరకు ఎక్కడ నుండి ఇలా కింద పడి అలా పైకి వెళ్తుంది. సో మన లెవెల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన లెవెల్ ఏదైతే ఉందో 1451 దగ్గర మనము బయింగ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసి పెడదాం. మన లెవెల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఇలా పైన తీసుకోకూడదు. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ లెవెల్, డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మే ఫ్యూచర్ది ఆర్డర్ బుక్ చూసినట్టయితే కనుక సెల్లర్స్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది స్టాక్ పైన. సో బయర్స్ క్వాంటిటీ కన్నా సెల్లర్స్ క్వాంటిటీ ల్యాక్స్లో ఎక్కువ ఉంది. 6,58,000 బయర్స్ ఉంటే 17,40,000 వరకు సెల్లర్స్ ఉన్నారు. సో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. బట్ డోంట్ వరీ, బికాస్ మనం ఫాలో అవుతుంది టెక్నికల్ అనాలిసిస్, చార్ట్, ఎమోషనల్ ట్రేడింగ్ కాదు. సో నిఫ్టీని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇది తన ఇంట్రాడే సపోర్ట్ ను బ్రేక్ డౌన్ చేసి డౌన్ ట్రేడ్ లో ట్రేడ్ చేస్తుంది. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కాకుండా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ తన సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంట్రాడే సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. సో ఇది మనకు గుడ్ సైన్. సో ఎందుకంటే మనం హెచ్డిఎఫ్సి నిఫ్టీ బ్యాంక్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి హెవీ వెయిటెడ్ స్టాక్ నిఫ్టీ బ్యాంక్ పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక విత్ ఇన్ రేంజ్ లోనే ఉంది. సో సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఇక్కడ నుండి పైకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కంపేర్ కనుక మనం చేస్తే నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం విత్ ఇన్ సపోర్ట్ రేంజ్ లో ఉంది. కాబట్టి మనకు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు, నిఫ్టీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే చూడొచ్చు, ఇది బ్రేక్ డౌన్ ఇవ్వలేదు, పైగా సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ నుండి తప్పకుండా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, సో ఇది మనకు బాటమ్ సపోర్ట్, ఈ పైన చూసుకుంటే ఆ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ డైరెక్షన్లో లేవు కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఏదైతే మనం హెవీ వెయిటెడ్ బ్యాంక్ అనుకున్నామో నిఫ్టీ బ్యాంక్ పైన ఇంపాక్ట్ చూపించే బ్యాంకు కూడా మనకు ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది. సో హెచ్డిఎఫ్సి తీసుకున్న ఈ సపోర్టు నుంచి బౌన్స్ అవుతున్న ఈ విధం ఏదైతే ఉందో ఇది బ్యాంక్ నిఫ్టీకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో మనకు తప్పకుండా మన టార్గెట్ వైపు వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. అంతకన్నా ముందు ఒకసారి మన లెవెల్ను మనకు బయింగ్ ఛాన్స్ ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మన బై యాక్టివేట్ అవ్వలేదు. సో మనకు 1451
దగ్గర మనం బై ఆర్డర్ పెట్టుకున్నాము 145 125 ఇట్లా పెట్టుకుందాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రౌండ్ ఫిగర్ పెట్టుకోకుండా ఒక 25 పైసల పైననే అట్లా ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 1451.25 దగ్గర బై ఆర్డర్ ఇచ్చుకుందాం. లెట్స్ సే 1451 ఉంది ఫర్ ద రౌండ్ ఫిగర్. సో మన లెవెల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాతనే మనము మన లెవెల్కి వచ్చిన తర్వాతనే మనం ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. సో అందుకని మనం ఫ్రీగా ఆర్డర్ ఇచ్చి పెట్టుకున్నాం, అడ్వాన్స్ ఆర్డర్ పెట్టుకున్నాం మనము. సో ఇలా వచ్చి వెళ్తుంది. ఎస్, మనం అనుకున్నట్టు మనకు స్టాక్ అయితే కిందికైతే వస్తుంది. సో అది మన లెవెల్ వరకు వస్తుందా రాదా అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ వెయిట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ప్రస్తుతం ఉన్న హయ్యర్ లెవెల్లో మాత్రం బై చేయము. 1451 దగ్గర మాత్రమే బై చేస్తాం, ఒక 10-15 పైసలు అటు ఇటు. వెయిట్, ఒకసారి ఆర్డర్ బుక్ చూద్దాం. చూడొచ్చు సెల్లర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. దీన్ని బట్టి అందరూ ఏమంటారంటే సెల్ చేయాలని చెప్పేసి, బట్ నేను మాత్రం దీన్ని బై చేయడానికి ఉన్నాను. ఇక్కడ నాకు సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. $1,451.85. సో మనకు 1451 చూద్దాం. లెట్స్ వెయిట్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని వీడియో హోల్డ్ చేస్తే బాగుండేది, కానీ ఒకసారి మీకు లైవ్లో చూపించుదామన్న ఉద్దేశంతో ఇది రికార్డ్ చేస్తున్నాను. క్షమించాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందుకు. ఆల్మోస్ట్ ఇట్స్ దేర్. యా, ఆల్మోస్ట్ యా, డన్. ఓకే ఫ్రెండ్స్, మనకు బై యాక్టివేట్ అయ్యింది. సో మనం బై తీసుకున్నాం, మన లెవెల్కి వచ్చింది. సో ఇందులో మనకు బై యాక్టివేట్ అయింది. మనకు లెవెల్స్ అన్ని ముందే ప్రీ డిఫైన్ అయి ఉన్నాయి. మన స్టాప్ లాస్ ఏంటి, మన బయింగ్ లెవెల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి అనేది. సో బై ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ ది స్టాక్. సో వీఆర్ ఇన్ నౌ. సో ఇప్పుడు మన టార్గెట్ కోసం మనం వెయిట్ చేద్దాం. మన స్టాప్ లాస్ 1448 5 minutes క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 2 గంటల 3 నిమిషాలు అవుతుంది ఇప్పుడు. సో మనము బై చేసిన లెవెల్ నుండి ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే బై చేసామో అక్కడ నుండి ఇప్పుడు 1456.5 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 5.5 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో ఇట్స్ టైమ్ టు ట్రేల్ అవర్ స్టాప్ లాస్. ఎప్పటికైనా సరే ఫ్రెండ్స్, మీ స్టాప్ లాస్ను ట్రేల్ చేస్తూ ఉండాలి. దట్స్ టు ఫాలోయింగ్ ద టెక్నికల్ అనాలిసిస్. సో మనం మన స్టాప్ లాస్ను ట్రేల్ చేద్దాం ఫాలోయింగ్ ద సపోర్ట్స్. సో వేర్ వీ కెన్ సీ దట్ సపోర్ట్ ఈజ్ దట్ ఈస్ ఎట్ 1449. ఎస్, సో 1449 దగ్గర మనము స్టాప్ లాస్ను ₹1 పెంచుకున్నాం అనమాట. అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏదైతే మన రెడ్ లైన్ ఉందో ఇది 1449 ఉండే. సో ఇప్పుడు ఒక ₹1 ట్రేల్ చేసాము పైకి. సో ఇప్పుడు మన రిస్క్ ఓన్లీ ₹2కి వచ్చింది. సో ఒకటి హారిజంటల్ లైన్ వేసి పెట్టుకుందాం. ఇక్కడ ఎల్లో కలర్ వాడదాం. 1449 దగ్గర పెట్టేద్దాం దీన్ని. సో ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్ డియర్ ఫ్రెండ్స్. సో ట్రేడింగ్లో కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. ఆ డిసిప్లిన్స్ తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది. అంత ఎమోషనల్గా ట్రేడ్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాఫిట్స్ రావు. పైపెచ్చు మన దగ్గర ఉన్న మన హార్డ్ ఎర్నడ్ మనీ ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి వాష్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు మనకు స్టాక్ పడుతుంది. దీన్ని పడడము అనరు, దీన్ని కరెక్షన్ అంటాము. సో ఏదైనా సరే స్టాక్ వన్ సైడ్ డైరెక్షన్ తో పైకి వెళ్ళదు డియర్ ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. ఇలా వెళ్తుందంటే అది రాంగ్, అలా వెళ్ళదు ఏది కూడా. సో కొద్దిగా పైకి వెళ్ళడం, మళ్ళీ కొద్దిగా కిందికి రావడం, కొద్దిగా పైకి వెళ్ళడం, కొద్దిగా కిందికి రావడం, అది ట్రేడింగ్ హెల్తీ మూమెంట్ అన్నమాట. సో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తేనే దాన్ని హెల్తీ మూమెంట్ అంటాము.
సో మనకు అంతా తెలుసు, మన స్టాప్ లాస్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, మన లెవెల్ ఏంటి అనేది. సో మనం ఓపిక్గా మన టార్గెట్ కొరకు వెయిట్ చేద్దాం. ఇలా చిన్న చిన్న పొదుపులకు టెన్షన్ తీసుకోకుండా ఉందాము. సో మనం ట్రేడ్ చేసిన స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది మనము 1449 దగ్గర మనము పెట్టుకున్నాము. సో ఓన్లీ 2 రూపీస్ రిస్క్ ఇన్ దిస్ ట్రేడ్. సో 1449 కింద ఏదైనా 5 మినిట్ క్యాండిల్స్ కనుక క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట. సో స్టాప్ లాస్ అనేది మనం సిస్టంలో ఆర్డర్ ప్లేస్ చేయము, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ నుంచి బౌన్స్ వచ్చింది. ఈ సపోర్ట్ మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్కు కిందికి బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం మనం ట్రేడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలి. లేదా ఈ సపోర్ట్ పనిచేసి బౌన్స్ వస్తే మనకు తప్పకుండా మన టార్గెట్ వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో. సో ఇప్పటి వరకు జరిగిన అనాలిసిస్ చూస్తే కనుక సపోర్ట్ దగ్గర బౌన్స్ అయితే తీసుకుని ఇలా పైకి వెళ్ళే అవకాశం ఉంది. అలా వెళ్తేనే మనకు బాగుంటుంది. అలా వెళ్ళక ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసుకుని కిందికి వస్తే మాత్రం తప్పకుండా ఇంతగానో చెప్పినట్టుగా మనం ఈ ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ మాత్రం బాగానే పనిచేస్తుంది. సో ఇది ఒక రెక్టాంగిల్ ఫార్మేషన్ చేస్తుంది. ఈ విత్ ఇన్ దిస్ ఛానల్ ఈ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ తీసుకొని ఇంపాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, సపోర్ట్ నుంచి పైకి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ పైకి వచ్చింది. దీని ఎఫెక్ట్తోనే తప్పకుండా నిఫ్టీ బ్యాంక్ బౌన్స్ అవుతుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఈరోజు మనకు ఇక్కడ నుండి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 2:53 చూడొచ్చు. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్కు అచీవ్ అయిపోయింది మన హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో సక్సెస్ఫుల్గా ఈ ట్రేడ్ మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో 9 రూపాయల ప్రాఫిట్లో మనం ఈ స్టాక్ను బుక్ చేసుకున్నాం. చూడొచ్చు ఏదైతే ఈ బ్లూ లైన్ ఉందో ఇది మన టార్గెట్ లైన్. 1460 మన టార్గెట్. ఆల్రెడీ 1460 మన టార్గెట్ తీసుకుంది సక్సెస్ఫుల్గా. మనము ఏ రకంగానైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే రకంగా ఇందులో మనకు మూమెంట్ వచ్చింది అండ్ మనకు రిజల్ట్ కూడా మనకు అనుకూలంగా వచ్చింది. 1451 దగ్గర మనము బై చేసి 1460 దగ్గర ఎగ్జిట్ అయ్యాము. సో 9 రూపీస్ మనం ప్రాఫిట్ గెయిన్ చేసాము. సో లాస్ట్ సైడ్ చూసినట్టయితే ఇది 550 ఉంటుంది. సో 550 ఇంటూ 9 రూపీస్. ఒకసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూద్దాం. సో 550 ఇంటూ 9 4950 4,950 రూపాయల ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ట్రేడ్లో. 4950 గ్రేట్ రిజల్ట్. 1:3 ట్రేడ్ చేసాము, సక్సెస్ఫుల్గా వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి మనము ఈ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం అనాలిసిస్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనము చార్ట్ ఇలా ఉన్నప్పుడు ట్రేడ్ను ఐడెంటిఫై చేసాము, ఇందులో బయింగ్ ఛాన్స్ ఉందని చెప్పేసి. సో దానికి రీజన్ ఏంటి అంటే మార్నింగ్ ఇలా పెరిగి మన సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. సపోర్ట్ నేను ఐడెంటిఫై చేసుకున్న సపోర్ట్ ఇది, ఇక్కడ ట్రేడ్ చేస్తుంది అది. సో అక్కడ నుండి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేస్తే అప్పుడు ఎంటర్ అవుదాం అనేది మన కాన్సెప్ట్ ఉండే. ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ఏదైతే ఈ సపోర్ట్ దగ్గర ఈ బౌన్స్ వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేసాము. ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం బై చేయాలని చూసాము. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని పిన్ బార్ అంటాము, హ్యామర్ అంటారు. సో ఈ క్యాండిల్లో మనం ఈ క్యాండిల్ యొక్క లో ఎంత ఉందో అక్కడ మనకు బై దొరికింది. ఆ తర్వాత మనకు అనుకున్నట్టు మీరు చూడొచ్చు, అంతా మీకు తెలిసింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది. సో ప్రాఫిట్ ఈ రకంగా మనకు వచ్చింది. మూమెంట్ కూడా మనం అనుకున్నట్టు మనకు వచ్చింది. సో గ్రేట్ అనాలిసిస్, గ్రేట్ రిజల్ట్ అని నేను చెప్పగలను దీన్ని. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో మై టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీ ఈజ్ వర్కింగ్ వెల్. సో ఇది మనము బై చేసిన నేను ఐడెంటిఫై చేసిన సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేసిందని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు స్టిల్ మార్కెట్ రన్నింగ్. సో ఈ ట్రేడ్ను మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాము ప్రాఫిట్లో. సో ఒకసారి
మీకు దీన్ని మనం ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చూపిస్తాను. దీంట్లో మనకు 4950 ₹4,950 ప్రాఫిట్ మనము బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మార్నింగ్ చూసినట్టయితే దీని మూమెంట్ ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ మనకి సపోర్టు ఫామ్ చేసుకున్న ఇంట్రాడే సపోర్ట్ను బేస్ చేసుకుని మనం ట్రేడ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్టికులర్ లెవెల్ నుంచి సూపర్ మూమెంట్ వచ్చింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. మనము చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో నేను మీకు అప్పుడు చెప్పడం జరిగింది, సపోర్ట్ నుంచి పైకి వెళ్తే మనం ఉంటాము, బ్రేక్ డౌన్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవుతామని చెప్పేసి. పర్ఫెక్ట్గా పనిచేసింది. ఒక రెక్టాంగిల్, ఒక ఛానల్ ఫార్మేషన్ చేసుకుని విత్ ఇన్ ఛానల్ ట్రేడ్ చేస్తుందని చెప్పాను. సో అక్కడ నుండి మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా పైకి వచ్చింది అనేది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు ట్రేడింగ్లో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. సో నిఫ్టీ మీరు చూడొచ్చు -120 పాయింట్స్ నుంచి +137కి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ బాగా వచ్చింది, అన్ని బాగా వచ్చినాయి. అంత పడ్డ మార్కెట్ ఈరోజు మనం చూసినప్పుడు మైనస్లో ఉండేది. సో మనం కరెక్ట్గా గెస్ట్ చేసాము ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ వస్తుందని చెప్పేసి. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్లో మూమెంట్ అప్ సైడ్ వస్తుంది చెప్పేసి అనుకున్నాము. సరిగ్గా మనం ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసామో అలాగే వచ్చింది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.